దత్తతనిచ్చినది నేను పుత్రహీననే కదా, నా నాథునికి ఉత్తరాధికారి కావాలనే కదా. ఇంతటి మహోపకారం కేవలం తమరే చేయగలరు మహాప్రభు. తమరు తమ పుత్రుడినివ్వటమే కాక వాగ్దానమూ చేశారు. అన్యులెవరికి ఇది ఎన్నటికీ తెలియదని, ఆహ్లాదుడు మీ పుత్రునిగా కాక మా పుత్రునిగానే ఉంటాడని. అంతేకాదు, ఇది మహారాణి ఔన్నత్యానికి నిదర్శనం. ఏ స్త్రీ అయినా స్వయంగా మరో స్త్రీకి తానుగన్న పుత్రుణ్ణి ఎవరైనా దత్తత ఇవ్వగలరా? అంతేకాదు, పుత్రుణ్ణి నాకిచ్చిన తర్వాత మహారాణి మళ్లీ వాని ప్రస్తావనే తీసుకురాలేదు. అందుకే కదా నా ఆశలన్నీ ప్రహ్లాదుని మీదనే ఉంచుకున్నాను. తరువాత నా వారసత్వం నా తృతీయ పుత్రుడు హలాదునికి సంక్రమించాలి. కాని వాడు జన్మతః రోగిష్టి. మహావైద్యులు కూడా ఆ రోగం ఏమిటో తెలుసుకోలేకపోయారు. ఇక సకల జీవనము వాడా రోగశయ మీదే గడపాలి. నాకు తెలుసు. అందుకే నేను తమన్ని వాగ్దాన విముక్తుణ్ణి చేయదలిచాను. ఇప్పుడు ఆహ్లాదుడు కామరూప రాజ్యాన్ని, అసురలోకాన్ని పాలిస్తాడు. తక్షణమే ఆహ్లాదుని పిలిపించదలిచాను. కానీ అన్నిటికంటే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది? నేనా దుష్ట ప్రహ్లాదుని ఏం చెయ్యాలి? వానిని సన్మార్గంలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం నేను చేసి చూస్తాను. నేనిప్పుడు వాణ్ణి కలుసుకోవాలగ్రజ. అంధకారంలో అలమటిస్తున్నావని నేను వానికి తెలియజేయాలి. ప్రహ్లాదుని కారాగారంలో నేను కలుసుకోవాలి. ఇప్పుడే, ఈ క్షణంలోనే. తమరు దీనికి అనుమతించగలరా? అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు సోదరి. ఇప్పుడే ఆ దుష్ట ప్రహ్లాదును కలుసుకోవచ్చు. వెళ్ళు. మాతా, నేను నీ మాతను కాదు పుత్రా, నీ మేనత్తను, నీ జనకుని సోదరిని చండికను. మేనత్తగారా, ప్రణామం. యశస్వీ భవ పుత్రా. నేడు ఎక్కడ చూసినా తమ పేరే మారుమ్రోగిపోతున్నది. కారాగారంలో కాపలావారు తమ మహిమనే కొనియాడుతున్నారు. వారంటున్నారు తమరు అగ్నిలో ప్రవేశించారని, అగ్ని తమని ఏమీ చేయలేదని, ఆ అగ్ని తమను చల్లగా లాలించినదంటున్నారు. తమను నేను కూడా చూడాలనుకున్నాను అత్తగారు. నేను నిన్ను చూడాలని ఆరాటపడ్డాను పుత్రా. అందుకే నిన్ను చూడాలని ఇంత రాత్రైనా వచ్చాను. తమ అద్భుతాల గురించి నేను ఎప్పుడైతే విన్నానో మనసులో నాకు ఆ అద్భుతాలను తిలకించాలనిపించింది. కానీ నేను కారాగారంలో ఉండిపోయాను. ఎప్పుడైనా ఆ అద్భుతాలను నువ్వు చూడవచ్చు పుత్రా. నేనెప్పుడైనా ఆ వింతను నీకు చూపించగలను. అది సరే, ఈ కారాగారంలో ఎందుకున్నావు? తమకు తెలీదా? తండ్రిగారికి నాపై చాలా కోపమున్నది. అలాగా? పితృదేవునికి నీ మీద కోపం ఎందుకు పుత్రా? ఎందుకంటే నేను వారిని భగవంతునిగా భావించలేదని. అలాగా? మరి నువ్వు ఎవరిని భగవంతుడిగా పూజిస్తున్నావు? నేను భగవంతునిగా భావించిన మహనీయుడు ఎవరంటే వాసుదేవుడు, నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆహా, అయితే ఆ విష్ణువు గురించి నీకు పూర్తిగా తెలుసా? నాకు నా విష్ణుదేవుని గురించి కొంత మాత్రం తెలుసు. అది తమరికి చెప్పనా? వారెవరో ఏమిటో? లేదు కుమారా, విష్ణువు గురించి నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. నేనే నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పబోయేది నీకు తెలియనే తెలియదు. ఏమిటి? తమరేం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడు విష్ణువు గురించి నాకు తెలియనిది ఇంకా ఉన్నదా? పుత్రా, ఇది నీకు తెలుసా? నాకు నీ పితృదేవులకి మరొక అగ్రజుడుండేవాడని. అసురరాజు హిరణ్యాక్షుడు నీకు పెద్ద తండ్రి. ఆ, విన్నాను. నేను విన్నాను వారి పేరును. నీకు ఇంకో విషయం తెలుసా?
నీ పెద్ద తండ్రిని అతి నిర్దయగా క్రూరంగా వధించి చంపినది ఆ విష్ణువేనని? వధించారా? కాని ఎందుకు? ఏం తప్పు చేశారు నా పెద్ద తండ్రి? ఒక సాధారణ చిన్న సంఘటన కోసం అంత దారుణంగా వధించాలా? నాకు అర్థం కావటం లేదు. కేవలం ఒక స్త్రీని అపహరించాడంతే. స్త్రీ అపహరణ? అవును, ధరణీమాతను అపహరించాడంతే. దరిద్రిని అపహరించడమా? దీనిని సాధారణంగా స్వల్ప సంఘటనని తమరంటున్నారా? కాకపోతే ఏమిటి, ఆ చిన్న కారణానికే విష్ణువు నిర్దయగా వధించాడు. తమకు కోపం రాకపోతే నేనొకటి అడగనా? అడుగు ప్రహ్లాదా. ఏమిటి తమ దృష్టిలో స్త్రీని అపహరించడం గొప్ప విషయమా? ఆ మహాకార్యానికి పురస్కారం ఇవ్వాలా? క్షమించరాని మహాపరాధం అది. పాపం చేశాడు మా పెద్ద తండ్రి. నోర్మై పుత్రా, నీ పెద్ద తండ్రి విషయంలో అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? నేను మా పెద్ద తండ్రిని విమర్శించడం లేదు, ఆయన చేసిన కార్యాన్ని విమర్శిస్తున్నాను. ఆ అకృత్యమునకు ఆయనకు తగిన దండనే లభించినది. ప్రహ్లాదా, తప్పు ఎవరు చేసినా సరే అందుకు శాస్తి జరిగే తీరుతుంది, తప్పించుకోలేరు. నా విష్ణువు యొక్క మరో విశేషం ఏమిటంటే పుణ్యం చేసే వారిని దయతో చూస్తాడు, పాపం చేసిన వారిని దండిస్తాడు. అతడు గొప్ప న్యాయమూర్తి, అందుకే ఆయనని ఈశ్వరునిగా పూజిస్తున్నాను. అంటే నీ పంతం వీడవన్నమాట. ఇది పంతం కాదు, ఇది నా ధర్మంగా భావిస్తున్నాను. ఇది మాత్రం విడిచిపెట్టను. కుమారా, నీకో విషయం తెలుసా? నీకు ఇంకో సోదరుడు కూడా ఉన్నాడు. ఆ హలాదుడు, కాని వాడు జన్మతః రోగగ్రస్తుడు. అతడు మాత్రమే కాదు, మరొకడు నీకు అగ్రజుడున్నాడు, ఆహ్లాదుడు. ఆహ్లాదుడా? కాని వాని విషయం ఎవ్వరూ నాకు చెప్పలేదే. మాత కూడా చెప్పలేదు. వాని జన్మ నీ జన్మ కంటే ముందు జరిగినది పుత్రా. నేను పుత్రహీనును గనుక నీ తల్లిదండ్రులు తమ పుత్రుడు ఆహ్లాదుని నా ఒడిని చేర్చారు. పైగా వానిని మర్చిపోతామని వాగ్దానం కూడా చేశారు. ఒకవేళ ఆహ్లాదుడు తిరిగి వస్తే నీకు చాలా నష్టం జరుగుతుంది, నీకేమీ లభించదు. నాకు విష్ణు భక్తి కంటే ఇంకేం కావాలి అత్తగారు? దానిని మించిన సింహాసనమూ లేదు, రాజమకుటమూ లేదు. విష్ణు భక్తి నా దృష్టిలో మహత్తరమైన సంపద. నాకు అది తప్ప ఏమీ అవసరం లేదు. కానీ ఒక్క కోరిక ఉన్నది. నేను అగ్రజుడు ఆహ్లాదుని కలుసుకోవాలి. సింహాసనము రాజమకుటము అన్నీ వానికే దక్కితే నేనెంతో ఆనందిస్తాను. అగ్రజుడు హిరణ్యకశిపుడు సత్యమే చెప్పాడు. నువ్వు మహామూర్ఖుడివి, నీకు వినాశకాలము దాపురించినది. ఓం నమో భగవతే నారాయణాయ. చూసారా స్వామి, ప్రహ్లాదుని అకుంఠిత విశ్వాసము? అవును మహాదేవి, నీవన్నది నిజమే. ప్రహ్లాదుని ఈ అకుంఠిత విశ్వాసమే వాని కోమల శరీరమునందు సృష్టిలోని సర్వశక్తులను నింపినది. అది చూసి నాకెంతో ఆనందంగా ఉన్నది కమలనైనా. నా పుత్రునికి జీవన సత్యము బాగా తెలిసినది. ఎవరికైతే ఆత్మవిశ్వాసం యొక్క శక్తి ఉంటుందో వానినెవరూ నిరోధించలేరు, హాని కలిగించనూ లేరు. ప్రహ్లాదును చూసి గర్వంగా ఉన్నది. మరింత గర్వంగా ఉంది నాకు నీ పుత్రుని చూస్తుంటే. అతడు సమస్త మానవాళికి ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించగలిగే సందేశాన్నిస్తున్నాడు. సమస్త లోకం అతన్ని చూసి నేర్చుకోవాలి. అవును కమలనైనా, ప్రహ్లాదుని యొక్క సందేశం ఏమిటంటే నియమంతో ఈశ్వరుని పట్ల విశ్వాసము ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే మహనీయులవుతారని. నీవిన్ని విషయాలను తెలుసుకొని కూడా ఎప్పుడైనా నీ పుత్రుని పరీక్షిస్తున్న సమయంలో ఆందోళన పడతావెందుకు? అదే నా బలహీనత కమలనైనా. మమకారం వ్యాకులపరుస్తుంటుంది. తమరే చెప్పండి, ఏ మాతైనా తన పుత్రుని దుఃఖమును చింతను చూడగలదా? నాకు తెలుసు, నేను దేవతనని. కాని ఏ మాత కన్నీరు చూసినా నాలో మాతృప్రేమ పొంగిపోతుంది. అందుకే గదా సమస్త లోకాలు నిన్ను మాతగా పూజిస్తాయి. నీవు మమతల ఆలయానివి. ప్రహ్లాదు
ఆహ్లాదుడు నిస్సందేహంగా మనకు శత్రువే. వాణ్ణి వధించవలసిందే. అంటే నీవు విఫలరాలవయ్యావన్నమాట. నాకు తెలుసు